हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। షాంపూలో ఇవి కలిపితే మీ జుట్టు ఎంత పలచగా ఉన్నా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య కూడా ఉండదు. ప్రతి ఒక్కరూ పొడవైన అందమైన జుట్టు కావాలని కోరుకోవడం సహజమే. అయితే ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలే సమస్య ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఎదుర్కొంటారు. ఈ సమస్య ప్రారంభం కాగానే చాలామంది రకరకాల ప్రొడక్ట్స్ వాడి రకరకాల ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉంటారు. అయితే సమస్యకు తాత్కాలికంగా మాత్రమే పరిష్కారం దొరుకుతుంది. జుట్టు రాలే సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరకాలి అంటే కాస్త ఓపికగా ఇంటి చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే. చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అసలు జుట్టు రాలటానికి పోషకాహార లోపం వంటివి కూడా కారణం అవుతాయి. ఈ చిట్కాలు ఫాలో అవుతూ పోషకాహారం తీసుకుంటూ ఒత్తిడి లేకుండా చూసుకుంటే తొందరగా మంచి ఫలితం కనబడుతుంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే కంగారు పడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం కనబడుతుంది. ఈ చిట్కా కోసం మనం కేవలం మూడే ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ఉల్లిపాయ పై తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కాస్త వాటర్ పోసి మిక్సీ చేసి ఉల్లిపాయ నుంచి రసాన్ని తీసుకోవాలి. ఉల్లిపాయ జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూసారుగా, మెత్తగా చేసుకుందాం. ఈ విధంగా ఫిల్టర్తో వడకట్టాలి. ఉల్లి రసం రెడీ అయిపోయింది. జుట్టు రాలడాన్ని అరికట్టి జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టు రాలకుండా చేయటమే కాకుండా జుట్టు రాలే సమస్య కారణమైన చుండ్రు కూడా లేకుండా చేస్తాయి. జుట్టు పెరగడానికి సహాయపడటమే కాకుండా జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి. జుట్టు ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. ఉల్లిపాయ వాసన మనకు కాస్త ఇబ్బందిగా ఉన్నా జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు ఉపయోగించాలి. ఉల్లిపాయ రసం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని అస్సలు స్కిప్ చేయకూడదు. జుట్టు సమస్యలకి అన్ని రకాలుగా పరిష్కారం చూపుతుంది. ముఖ్యంగా చుండ్రు సమస్య కూడా లేకుండా చేస్తుంది. చుండ్రు సమస్య ఉంటే జుట్టు రాలిపోతుంది. చూసారుగా, ఉల్లిపాయ రసం రెడీ చేసేసుకున్నాం. ఇక మనం ఒక బౌల్ తీసుకుని బౌల్లో షాంపూ వేయాలి. మనం నీళ్ళల్లో షాంపూని కలిపి తలస్నానం చేస్తుంటాం. అలా నీళ్ళే కాకుండా ఇలా ఉల్లిపాయ రసం ఇక అలోవెరా కూడా కలుపుతున్నాం. ఈ రెండు కలిపి తలకు పట్టిస్తే మంచి ప్రయోజనం కనబడుతుంది. షాంపూలో మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ రసాన్ని కలిపాం. ఇక ఆ తర్వాత అలోవెరా జెల్ 1/2 స్పూన్ కలిపితే సరిపోతుంది. మనం మార్కెట్లో దొరికిన జెల్ వాడుతున్నాం. ఇంటిలో ఉన్న కలబంద నుంచి కూడా జెల్ తీసుకోవచ్చు. ఇంటిలో ఉన్నదైతే ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కలబంద అనేది జుట్టు శుభ్రపడి కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది. జుట్టు పొడి బారకుండా ఉంటుంది. తల మీద చర్మం మీద చుండ్రు దురదలు వంటివి ఏమీ లేకుండా కలబంద సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు జుట్టు పట్టులా మెత్తని కుచ్చిలా ఉండటానికి కలబంద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం షాంపూలో ఉల్లి రసం కలబంద కలిపాం. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తల రుద్దుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్నవారు కొంచెం 4-5 వారాలు పడుతుంది. అదే సమస్య తక్కువగా ఉన్నప్పుడు 2-3 వారాల్లో ఆ సమస్య నుంచి బయటపడతారు. జుట్టు రాలే సమస్య తగ్గిందంటే ఆటోమేటిక్గా జుట్టు పెరుగుతుంది. ఉల్లిపాయ కలబంద అనేవి ఊడిపోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు పెరగటానికి కూడా సహాయపడతాయి. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెమెడీ ఫాలో అయ్యి జుట్టు రాలే సమస్య నుంచి బయటపడండి. మనం మామూలుగా షాంపూతో ఎలా రుద్దుకుంటామో ఈ మిశ్రమంతో కూడా జుట్టును అలాగే రుద్దుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మీకు మంచి ఫలితం కనబడుతుంది. కాస్త ఓపికగా చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.